డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనుకోని మలుపులు తిరుగుతున్నాయి అని చెప్పే కన్నా తిప్పుతున్నారు అని మనం భావించవచ్చు. ఇన్ని రోజులు బాగానే సంసారం చేసిన టీడీపీ, మన జనసేన పార్టీ, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన పర్ఫార్మెన్స్ పెద్దగా చెప్పుకునేటట్టు లేదు అని వినిపించేటట్టు టీడీపీ వ్యవహరిస్తుంది. కాబోయే కూటమి నేత నారా లోకేష్ అని అందరికీ తెలిసిన, అది పవన్ కళ్యాణ్ రెప్యుటేషన్ని కించపరిచి, అంటే కింద చూపించి ఎమర్జింగ్ లీడర్గా నారా లోకేష్ పైకొస్తున్నట్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక క్లైమేట్ క్రియేట్ చేస్తుండ్రు. అయితే పవన్ కళ్యాణ్పై డైరెక్ట్ అటాక్ చేయకుండా పవన్ కళ్యాణ్ అన్న అయిన చిరంజీవిపై సడన్గా బాలకృష్ణ అంటే ఆ విషయం లేవనెత్తి అంత అగ్రెసివ్గా పోవటం ఇది బాలకృష్ణ యొక్క వ్యూహం కాదు అనిపిస్తుంది. సహజంగా బాలకృష్ణ అలాగే వ్యవహరిస్తాడు అని తెలిసిన టీడీపీ సహజంగా బాలకృష్ణను ఉసిగొలిపి సహజ రీతిలో అసెంబ్లీలో మాట్లాడించి పరోక్షంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టే చేసి జగన్ను టార్గెట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ యొక్క రెప్యుటేషన్ తమ అన్నతో ముడిపడి ఉంది అని చెప్పి వాళ్ళ అన్నకు జరిగిన అవమానాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అనవసరంగా ఈ విషయాలు రేకెత్తించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టే చేసి ఈ కోపం పవన్ కళ్యాణ్కి తెప్పిస్తే, పవన్ కళ్యాణ్ ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడితే అది కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా చేయాలి అని బహుశా టీడీపీనే ఇలాంటి పనులు చేయిస్తుంది అనిపిస్తుంది.